కుదరోళ్ళు పెరగలేదా మరి లేకపోతే మందందరూ వయసు వచ్చి పోలేకపోతే నేను మందందరూ పూరపోయే తేరనుగా నేను రాళ్ళపోయే తినా దేవుడా తల్లి ఎల్లమ్మ అడవిలో దీవెన అర్తివారి దీవెన ఏనాడు పెట్టావో ఇప్పుడే పోయి మంచి కార్తీక రాజులు కందర చెప్తాం కార్తీక రాజుల పట్టణ వెళ్ళిపోతామని చెప్తాను వారవుడు పిడిపిడితరం పిండి వాడు రాముడు చంద్రబాబు పోయి అటువంటి వారి చివరికల్లా అక్కడ కనుకనేమి రాజులు కసిరు రైతులు మధ్యలో కసిరు మత్తగలుగుతున్నారు మరి ఏనాడు వారి రాజులు అక్కడ ఉన్నారు మరి రావడం వారి పట్ట పరగట్ల అది రావడం 60 లక్షల ఆవుల మంద మరి బర్ర మంద మరి బర్ర మంద కావాలి ఎవరున్నాడు ఆ మరి సుంకర లక్ష్మయ్య ఏనాడు ఉన్నాడు మరి సుంకర లక్ష్మయ్య తాత మరి ముదాముకి ఇచ్చయ్య రావడం వారి రాజు చేతి కింద మరి వారి ఏనాడు లక్ష్మయ్య చూసిండు వారి ఏనాడు లక్ష్మయ్య చూసి బాలపరచ రాముడు వారి కొడుక తొట్టిన కొడుక దోసకాయ అని చెప్పి అగో ఏనాడు ముదాముకి లక్ష్మయ్య దొరకబట్టిండు మరి
రాముడు మంచి మళ్ళీ లక్ష్మీ అవతారం వేసుకుని పారపరసరు రాముడు మళ్ళీ ఎక్కువగా గిద గిద ఉరికిండు మోతుకు భర్త చీరిండు చీరి నాడంగా 10 మందిని కళ్ళ చూసినప్పుడే ఎవరైనా గుడ్డకెత్తిండుకో తెల్లని గుడ్డ తెచ్చిండుకో ఏమంటే మళ్ళీ పిండి పడ కొరికి గుమ్మడికాయల గుడ్లు తిప్పి మేడికాయల మెడలు తిప్పి ఇక్కడ విసమెక్కి పెట్టి కుడి విసముడి పెట్టి మరి రమ్మన్నారు అంటారా పెడిపేడి దెబ్బలు దేవుడా రాముడే ఏనాడు వెళ్ళిపోయిందో అది రోజాన కొమ్ములు అంకర పెట్టుకుని పోనంట పర్వతం అప్పుడు ఏనాడు బరిని కళ్ళ చూసి ఆ మూర్తి పక్క బట్టి పెడిపెడితే పరుగుట్టినప్పుడు రాముడు ఊరికి దేవుడా పరిగెట్ల కొమ్ములు పడలేక కొమ్ముల కడిగి ఇరిగిపోయినా ఆ పర్వతం దొడ్లే దొరికి మనకి ఎట్లా అడిగేటవరక నేను మా అమ్మ వెనక లేకపోయా వాళ్ళు అన్నం మొదలు పెడతారు నాకు ఆ గిన్నె ఆడుతుందో సిప్పి ఆడుతూ దుర్సారి పెట్టుకుపోయి ఆ దుర్సారిని అడిగితే వాళ్ళు చెప్తారు అని చెప్పి ఒక్క మాట నటిస్తా కడుపు వస్తుంది మా అమ్మ దడ ఎప్పుడు అంట మెల్లగా మెల్లగా రాముడు మెల్లగా మెల్లగా రాముడే
దాని మీద ఒక రాముడి రూపం లేక సుఖ నరసింహయ్య రూపం మీద కృష్ణుడి వరకల్లా ఒకసారి చేయబడుతుంది. వారి ఏమైంది బిడ్డ ఏమైందిరా ఏమైందిరా ఆకలిస్తుందా ఆకలంటే ఆకలి చెప్పి తెచ్చుకోరా తెచ్చుకోరా శివ అంటే కడుపు నొత్తుందే అవ్వా కడుపు నొత్తుందే అవ్వా అవుతుందా మరి అరే డాక్టర్ దగ్గర పోకపోయినా డాక్టర్ దగ్గరికి పోతే పెద్ద సూదిస్తాడు చూదిస్తాడు చూదియకపోతే మరి ఏమిస్తారా అవ్వా అది కాదు చూదిస్తే తక్కువ అవుతుందిరా మా అమ్మ తెలుగు పెద్ద ఉందా ఉన్నది మా అమ్మ దగ్గర దొరకపోయి సిప్ప ఆడుంది సిప్ప ఆ షిప్ప మీ అమ్మ దాన్ని ఉంటుంది ఏ కాదు ఈడ అన్న బందుకు పెడతా ఇడగా మూలకు ఉండొచ్చు అదే జర సిప్ప నువ్వు ఆడబెట్టుకున్నావు అప్పుడు యాదికి లేదు మరి నాకేం కుడతారా జర తీసుకురా లేరా మరి ఓడి చేస్తారు ఇక నీ అయ్యే చేస్తారా వీడు ఇంత గంజి రోజు కావాలంటే మరి ఆయన తక్కువట్టు. ఓ పిచ్చారు కదా తమ్ముడు కలిసినట్టు మరే ఇప్పుడు నీ అమ్మ దగ్గర పోతావా అయ్యో అమ్మ కదా పోతాళ్ళు అలా అట్లా కాదు నువ్వు ఇట్లా ఇట్లా వారి ఏడ్చుకుంటా ఇక్కడ ఈయనే ఉంటివా అంటే అది నీకేమైందో అపెండిక్స్ అయిందా మరి అందరా మరి అది ఏందో మరి ముట్టుకోడు నీ అమ్మదాడికి పోతే ఏమన్నా మందేస్తుంది మందేస్తే దానికి ఏంది దానికి అమ్మ నడవతలేదు ఇగో ఇద్దరు వచ్చి శరభుజం మీద మరి నేను పోదామంటే అమ్మ తెలియక మనకు తెలియదా ఆ ఇల్లు తెలియదా ఇల్లు దొరకపోయి అప్ప చెప్తే పక్క కానీ నేను పోరాడి నాకు ఆడుతుంది ఎవరికి పోదప్ప నొత్తుంది ఎవరు చేసుకున్న పిల్లలు అన్నం పెట్టినప్పుడు చేస్తాడు లేదా నీళ్ళు ఇచ్చినప్పుడు పోసిన పార పోసిన మరి సిప్పల పోసిన ఏమరా నిన్న మొన్న లెక్క లేవు ఏమో వేరు వేరు కొడుతున్నావు కాదు డౌట్ వస్తుంది కొడుకు కాదవ్వా నన్ను ఏరాడు ఎత్తలేవా నా కష్టం ఏరే ఆడేయాలి చెల్లవారి అన్న కాదు నొత్తుంది ఏం నొత్తుంది కడుపు కడుపు నొత్తే వారి నీ అమ్మ దాడుకోరా అమ్మ దాడుకోతే మందు పోలేదు తోడుకోరి నాకు నడవత్తలేదు జరా నీకు గుర్తులేదు అప్పు నిన్న మొన్న దొరకపోతే నేను ఇవాళ దొరకపోతే నీ దొరకపోతే అంటే మా రాజు చూసాను అంటే ఏమో గాని ఇమ్మడం అయిపోతుంది అని చెప్పి నా మూడు మొత్తిర్లే నాకు తెలియదు బిడ్డావు నేను పోతున్నా నువ్వు పోతే మీ అమ్మ అయ్యో చెప్పి ఏమి చేసిండ్రు అయ్యి రాముడు తెలియదు కదా సుంకర లక్ష్మయ్య ఉన్నప్పుడు రాముడి వలన ఎట్లా ఏర్పడేయలేక అయ్యో రానూరి కన్య కొడుక
చూపిస్తా అమ్ముకొని దాకలు చూపించుకొని రోజు మంచిగా చూపించుకోగాని నా నా మూడు మంచోడు కాదు బిడ్డు ఏం దానం చేస్తుంది అది లేట్ అవుతుంది నేను అమ్మకాదు అరే నువ్వు అమ్మకాదుకుంటే చెప్పనద్ది అయ్యో తీసేగా మాసుతారం అన్నట్టు దీనికేం రోగమా పోతావా అరే పోతావా అంటే చచ్చిపోతావా అక్కడ పోయి చూపించుకుంటావా మీ అమ్మతాడు పోయి చూపించుకో మరి ఎవరంటే మన కళా బృందం కళాకారులు మరి అందరూ గ్రామంలో దూడలే నిన్న ఉన్న మరి ఇలా 2 గంటలకు మనకు ఫోన్లో పంపించు మరణం అయిపోయింది ఆయన పుట్టినాడు కట్టరాలే పోయినాడు గుట్టపోయి మంచి చెడు అనేది కళాకారుడు ఎవరైనా ఒక మంచి పేరు తెచ్చుకొని ఇలా మందిరకి వెళ్ళి బాసిపోయాడు గట్లయితేనే బాసిపోయాడు పోతుందేమో కొడుక చెప్పని అమ్మతాడు కోరా పోయి చూపించుకోడు ఆచం కూర్చొని అని చెప్పి కావరం మీద పోతే నా ఖర్చు సాగు ఖర్చుకుని పంట పోతావు మరి ఖర్చు వాడు ఊరికేనే పొందుతాడు అయ్యో తల్లి అయ్యో మా అమ్మలకి దొరకపోతే రవే కన్నా నీకేం మంకురా పోరా నీకు తెలియదు అక్కడికి కాదు అక్కడికి గిడికి వెళ్ళిపోతే గరువు మాదేనే మీ అమ్మ నీ కొరకు ఎప్పుడు కొడుకు అని ఏమిరా ఏంటి బిడ్డ కొడుకు మరి తప్పించుకొని వస్తే మరి అలా 100 మంది ఎడుతుంది మరి నువ్వు ఆనే ఉండి అటేది నానే ఉన్నాక మరి మన గిడికి వచ్చేవా దాదమ్మ దానికి ఇష్టయా మీ దాదమ్మ దానికి ఇష్టయ్యా వారి ఏ రావడం కార్తీక రాజుల చేతి కింద మరి ఏ రావడం వారి మస్తు సత్య చేత పట్టుకొని మస్తులు కంటే చేత పట్టుకొని రాజుల గంట రావడంగా కత్ర ప్రయాణం కట్టాలంటే కత్ర పట్టుకొని రావడంగా కత్రం కూడా ఉడకాలి ఈడికెళ్ళి కామెడీ కామెడీకి వెళ్ళి ఏ రావడంగా వారి అక్కడ బిక్కలు కానీ మరి నిజామా కానీ ఏడ మీటింగ్ ఉంటే ఆడికి కచ్చరమ్మ కూడా ఉరుకున్నాడు వాడికి ఆ పని చేసి గదితో గది అది చేస్తావు తల్లి పోయమ్మా నేను ఇలా ముసలోని కానీ ముసలోని కానీ ఖాళీ పోయి చేతికి పోయి నాకు తగ్గుతాడు ఎందుకంటే మా తాత శుక్ర లక్ష్మయ్య మా తాత వచ్చే సీదులు అయ్యో
బర్రగాయ ఓడు కత్తలే నీతోనే ఆడైతుందిరా రెండోడు తింటాడు ఓ కొడుకు రెండోడు కత్తలు ఆ పారోడు విడతాడు ఓ బిడ్డు నువ్వు గంత పెద్ద మాట అంటివా కొడుకు నీతోనే ఆడైతుంది నీ ఎంత భారం నీ ఎంత రెక్క నీ తాత ఎక్కడా నీవెక్కడా ఒక్కొక్కటి అతనికి ఏంది రెక్క రెండు అదగిట్టలు రెండు అదగిలు ఉంటే తోడు ఎన్ని గిట్టలు ఉంటాయి అంతేనా మరి నువ్వు ఎన్ని గిట్టలు ఉంటావు మొత్తం నన్ను పొద్దుగా వస్తే 35 కిలోలు ఉంటా మరి ఈ గిట్టలని అదే వెళ్తావురా ఆ కింటాలని 10 కిలోలు 0 చేస్తా రే కొడుక మీ తాత చేసిన పని నీకు యాద చెప్తున్నా గిట్టలు గిట్టలు చేస్తా ఏం చేస్తావురా ఇక్కడ అన్నం పెట్టు అన్నమా
అన్నం అయితే నేను ఇక్కడ వెళ్తా అన్నం పెడతావా ఆరి అయ్యో అమ్మ అన్నం పెట్టమన్నప్పుడు అన్నం ఏనాడు పెట్టినావు అన్నం పెట్టావు కానీ ఇది ఏందమ్మా ఏమో మంత్రం లెక్క రాసింది. ఇది మీ తాత ఆయన కూడా ఇట్లా ఇక్కడ నవరకుల పట్టణం ఏది ఇనుపదా ఇంపలే ఇనుప నవరకుల పట్టే మంత్రం అయితే మా తాత ఈ మంచం మీద వాడున్నా ఆ మంచం మీద వాడు బుక్కడి తిన్నా కదా ఓ తల్లి అమ్మ బుక్కడి తిన్నా ఈ మంచం మీద ఒక అరగంట సేపు ఉరుగుతా అని చెప్పి మనకు రాముడు పలంకారాయణ మనకు ఆ మంచం కాడికి పోయి ఆ మంచం మీద ఎప్పుడు చిలిపచ్చింది బగ్గ తిన్నాడు పాత గుమ్మిన సింతపండు దొక్కినట్టు నొత్తుంది అన్నాడు బగ్గ తిన్నాడు మంచం మీద కొట్టిండు వీడు మంచం మీద కొట్టిండు వీడు రాజులమ్మ కూడా నువ్వు కచ్చరమ్మ కూడా ఆడుతావు నువ్వు ఆడైపోయా మొత్తం అది మన రాజులు మళ్ళీ అప్పుడు మా తాత ఇక్కడ ఎట్లా కచ్చరం కూడా వరగా సుంకర్ కట్టేసి పట్టుకొని మరి ఒక కట్టకుండా నానేసుకొని కిరికి చెప్ప తోడుకొని ఉరికిండు కదా అది ఇగురం లేక ఇప్పుడు ఎట్లా చెప్పాలా నేను బండి మీద కూర్చుండి కచ్చరం ముంగడ నేను కూర్చుండి ఆ పురాణ పర్వడి నేను కొడితే రాజు లెక్క కూర్చోవాలి కట్ల లెక్క మరి ఆనాడు 50 పుల్లలు పల్లగార తీసుకొచ్చి ఇచ్చిండు మీ తాత నువ్వేమిస్తావు 50 పుల్లలు కాదే ఇప్పుడు తీసుకొస్తే వాళ్ళకి ఏడ తట్టుకుంటుంది అరే ఊకే రోజు దినాలు పోయి చెట్టు ఎక్కాలి దాని కింద వల్ల కాళ్ళ చెట్టు ఇంటే డ్రెస్సులు కూడా కత్తే కలిసిద్దాం మరి ఇలా వారికి చెడు చేస్తా అంటే వారు లేని ఎలా ముట్టుతున్నారు అని చెప్పి రాజులు కోపానికి వస్తారేమో వాళ్ళు రాజులు మెప్పిస్తావా మెప్పిస్తా మళ్ళా ఇంకోటి ఏమంటున్నావు అంటే మరి కనుక ఎల్లమ్మ కొడుకు వాళ్ళ పరిశ్రమలు పుట్టిన నుంచి అనగా ఈ కంచుకుల కోటలో కరెంట్ లేదు ఆడే అడకలు లేదు పాడే పథకాలు లేదు అవన్నీ దీనికి ఆ పాట ఏమో ఇట్లా ఏమో నాకు అర్థమవుతలేదు వీడు ఎన్నెల్లేని ఇవ్వాలని ఇవన్నీ దొరుకుతున్నాయి అంటే నాకు చిత్రం అవుతుంది యానేసుకు వచ్చినవి ఇవి నువ్వు హైదరాబాద్ ఈ మాట రాక ఎట్లా వచ్చింది ఉరుగుంట తిని పుట్టలుండరా అంటే ఊరు సూత్రాన్ని వేస్తున్నావు ఒక్కొక్క మెట్టు మీదికి ఎక్కాలి అంటే ఇక అంతే ఉన్నాయి అంతే అయితే మా తాత అంగి నీరు మొక్కలు అంగి కలవత రుమాలు మళ్ళీ తాడిగట్టే ధరస్తుంది ఏమన్నప్పుడు వరగా ఏనాడు వరగా కనతల్లి వరగా తాడిగట్టే మరి ఇక్కడ ఇద్దరని చెప్పి నీరు తాగబెడుతున్నాడు కలవత రుమాలు వరగా తాడిగట్టి నీరు మొక్కలు అంగి మళ్ళీ వరగా ధరస్తుంది ఇచ్చినప్పుడు తండ్రి వాడు రాడు తాత నోట్లోకి వెళ్ళి పండు ఎట్లుంటుందో నోట్లోకి వెళ్ళి ఉసిపడ్డట్టు అది అవుతారం ఈ తాతదే ముఖం ఆ ముఖం నీ తాతదే మిసం నీ తాతదే ముక్కు ముక్కు కూడా నీ తాతదే చెవు నీ తాతదే చెయ్యి నీ తాతదే కాలు నీ తాతదే బొత్త
నీ తాతది తలపండు నీ తాత తలపండు నా మొత్తం మీద నాడు పోయిన నా కొడుకు ఇలా యాది ఖర్చుండు బిడ్డ ఓరు నీ భర్తరా ఆ? నీ భర్త నేను ఎందుకైతే మనమన్న అయితే పుష్కరాలు చేసుకుంటా అయితే ఏమైతుంది ఎవరైతే ఏముంది నువ్వు అయితే ఏముంది 90 ఏళ్ళ పెద్ద మనిషి నువ్వు 25 ఏళ్ళు నేను నేను తాత మనకి ఏమున్నదిరా నేను పోతున్నా పోదావా రాజుల కసిపోయి పైలం బిడ్డ పైలము పైలం కదా వారు అయ్యలు పైలం చేరా వాళ్ళకి నమ్మకు వాళ్ళ అయ్యతో మాట్లాడతా బిడ్డ అయ్యేదన్నా, నీకు ఆపరేట్ చేయాలని నువ్వు పోతాయిరా తోలుకు పోతాయిరా నేను ఎక్కడ పోతా ఒక్కడు పోతా పోయి పోయి రాజు సలాం కొట్టు సలాం సలాం కొడతా రాజుల మెప్పిస్తా నేను పోయి పోయి అయితే మరి సలాం కొట్టకి ఇక్కడ దిక్కులు చూసేవారు నా దాకా మాట లేకు అది కుదిరితే తోనాడు దొంగాడు కాదు నిందని కూడా దిక్కులు కూడా సక్కావు గట్ల గిట్ట పోతా అని చెప్పి ఇప్పుడు రాజధానికి పోతున్నావు కదా ఒక కాంప్లైంట్ రాసుకపో ఐదం మీద ఆ పేరు నీకు ఆయలేదా కేసీఆర్ అని మొత్తం తీసుకు కాదు నీవు జీరో చెప్పి ఏం న్యాయమో గీడికి వచ్చినావు ఈ సంగతి ఎవడరా నిన్నమన్నా రాలేవు పేరు నీ పేరు చెప్పు నువ్వా ఏమో అది అడుగు జర బందవస్తుండే నీ లెక్క బక్క మీద లేడు మరి ఇండి లేక అయినా పెట్టలే ఇంకా బందవస్తుండే మరి జర నువ్వు జర అరే మనిషి మన అరే మరి ఇప్పుడు నువ్వు రాజుల కసిరి కాడికి వచ్చినావు అరే నిన్నమన్నా రాలేవు ఇవాళ వచ్చిన కారణార్థమైంది మా తాత చేసిన పని చేస్తాను వచ్చినా కానీ ఇది ఏదో గుడి పట్టం ఈ పట్టణం మీద రాదు ఓడు వారికి పుట్టిందా నాదే పట్నం నాదే రాజు నాదే ప్రపంచం అవునే ఎందుకంటే తీయాలి లేవు కరెంట్ లేదు మన దీపాలు పెట్టుకొని తింటారు మన తెలంగాణ దొడ్డుకు పిచ్చిగా తెడిపోతారు బాత్రూమ్ లేదా బాత్రూమ్ లేదా అది గీత ఆయన చచ్చిపోయి మరి లేదా జాగ లేదా భూమి లేదా ఇవాళ నువ్వు గవ్వేస్తున్నావురా నీకు ఏం తక్కువ ఉన్నాయి ఎలక్ట్రిక్ తీయాలి లేవా ఇవి కరెంట్ లేవా వెనక ఏడు తీయాల్సి రోడ్లు ఇంకేం కావాలి ఇక్కడ సీసీ రోడ్ లేదు
ఎరకటేరు తీయాలి ఎలిగియాలి మీరు ఎవరికి భయపెట్టిన వారి పేరు చెప్పు నాకు రేయ్ వారి పేరు చెప్పు అరే కొడుక అరే నీ చెప్ప వారి ఓ కడుకులారా ఏ రావడంగా ఎట్లాడంటే ఈ పట్టం లోపల శ్రీరాశిగడ పడారు అప్పులు ఎక్కడ డియాలు లేవు ఏ రావడంగా మా ఇట్లా ట్యూబ్ లైట్లు లేవు మరి డాంబర్ రోడ్లు లేవు ఏ రావడంగా ఇట్లా సీసీ రోడ్డు సగం ఉన్నది సగం లేదు ఇట్లా ఎందుకు ఏ రావడంగా ఇది ఏ రావడంగా మాసిపోయిన పట్టం అయిపోతుంది అంటున్నావా కొడుక మరి లేకవనగా మరి కార్తీక రాజు ఏ రావడంగా ఎల్లమ్మగన్న కొడుకు బాలపరశురాముడు పుడుతున్నాడు అంటే మరి ఒకరు అడిగిన వంద వర్ష కాలం రావడం మరి ఎవరు అడిగిన వంద రారే వద్దరాట లేకవనగా నా ప్రాణాలు ఇద్దామని చెప్పి ఏం కనుక రేపు ఏ రావడం ఇక్కడ ఏ రావడం ఇస్తాయంటే ప్రపంచం కొంచెం కొంచెం తగ్గించుకొని మేము ఇప్పుడు పుట్టదిని పుచ్చుకుంటున్నాం మళ్ళీ మనం ఊరు శుద్ధులు ఇస్తాము మేము పక్కకుండా ముంగటెత్తగా అయితే మనగా తారిగట మనగా కార్తీక రాజు అంటే రాజ్యానికి రాజు దేశానికి పండితుడు మరి లేకవనగా బాలముని రాజుని మనగా దుక్కల పారమేశ్వరు మనగా కర్ణంలో పుట్ట కంచెల్ల మరి కాడ మరి రాముడు పుట్టిండు మనగా అట్లా కార్తీక రాజుల పేరు అడుగుతుండు ఎల్లమ్మతో అనేవారికల్లా మీరు భయపట్టి ఇవన్నీ బంద్ చేసిరా అవురా మీకు చెప్పినోడు అరే చెప్పిండు వార్త రాదా మా తాత ఉన్నప్పుడు ఎట్లా రాజ్యం ఏంటో మా తాత కనుక 2 అంతలు వెళ్తావా నేనున్నా కానీ చేస్తావా వాడితే వచ్చిండు అనుకో మిమ్మల్ని వెనక వేసుకుంటే నేను ముందుకు పోయి ఉద్యమం చేస్తాను అయ్యా రామందరూ యుద్ధం చేస్తావా కాడెంత కొని వాళ్ళ అయ్యను కూడదు అరే మన దండగొట్ట ఉంది ఈ దగ్గర ఏముందని అరే నా అంతేనా అటువంటి ఆడకట్టు కాడకట్టుకో ఒక ఇంటికి బుక్కలు పెట్టి ఆ బుక్కలు పెట్టియాలంటవా ఏం మరి అన్ని చేపియాలంటే నువ్వే చేపియాలి మేము పైసలు అయితే ఇస్తాం పైసలు ఇస్తాం కానీ మరి చెక్కులు రాసిస్తాం కానీ నువ్వు పని చేసు నీవంతే చేపిస్తా ఏ కాంట్రాక్ట్ నువ్వే పట్టుకో ఆ పూలు ఎక్కడ ఇక్కడ నడమతర పోయినాక కిందిస్తారంట ఎక్కడ ఎక్కుతాడు నువ్వే కాలేదు చేపియాలి డబ్బులు ఇస్తాం అని చెప్పి ఏ రావడం మరి బాలపరిశ రాముడు అటువంటి ఏ రావడం రాజులకి ఏ రావడం ఒప్పింతుడమ్మా మరి కంచుకుమిలి కోట లోపల మరి కంచుకుమిలి కోట లోపల ఇప్పుడైతే ఒక దియాలు పెట్టింది ఐదు పెట్టినాం మరి రాజుల కసిరి కాడ మా తాతున్నప్పుడు ఏమైనా ఆట ఆడిరా ఎట్లా బ్రహ్మాండంగా ఆడకళ్ళు పాడకళ్ళు శారదకల్లా దొరకచ్చు బాలదుంతలు దొరకచ్చు వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళు దొరకచ్చు ఆ నెలకు 4 ఆటలు వారానికి ఆట రోజు ఆట పొద్దుతే బొగబొల్లు పంపితే బొల్బొల్లు మధ్యలో ఆడకళ్ళు తగడ దంతాల్లో పగడి భాగవతము అప్పుడు నడిచింది కానీ ఇప్పుడు అన్ని బంద్ మీరు పని చేపించారు వాడు పుట్టినట పెరిగిందట వస్తుందట అయ్యా రాజులారా అయ్యా రండి రాజులారా అదురుకోండి అప్పుడు
చెప్తున్నావు పుట్టిండు పెరిగిండు అంటున్నాడు. పోడాలి. పోతామయ్యా. చెప్తున్నావు ఆయన పెయినాడుతున్నాడే కానీ పుట్టిండు పెరిగిండు మరి కత్తుకున్న కోడకు ఆ ఉద్దానికి రాగస్తున్నాయో ఆయన ముందే వచ్చినాయో మరి రాదు తండ్రి భగవాన్ పేరు మీద మరి రాముడు పుట్టింది పెరిగిందని చెప్పి మళ్ళీ నూట కడుతున్నాడా అని చెప్పి అందరూ ఆయన శాంతి చదువుకుర్రు వాళ్ళు అవుతారు. అరే ఎక్కడ మరి అన్నదానికి అరే జనాలు అరే ఏడు ఆయో ఉన్నాడు అయ్యో రామ రామ ఇడికెళ్ళి ఇంకా మనసు ఉంటుంది మంచి ఇది అయిపోయి అప్పుడు లాస్ట్కి ఇద్దాం అయిపోయి పైసలు ఫోన్లో ఉన్నాయి మరి